ఫ్రెండ్స్, శ్రీరామనవమి అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది పానకం, వడపప్పు, సలిమిడి. వీడియోలో పానకం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియోగా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. బౌల్లో 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను, తురిమినది. అందులోనే 3 ఇంతల వాటర్ యాడ్ చేసుకొని బెల్లం కరిగే వరకు ఉంచాలి. చేత్తో మెదిపితే తొందరగా మనకి బెల్లం కూడా ఎక్కడన్నా ముక్కలు ఉన్నా కానీ ఏమన్నా ఉన్నా ఉండలు కరిగిపోతాయి. అలానే 1/2 స్పూను లేదా 1 పించి సొంటి పొడి, ఇంకొక ఇక్కడ పచ్చకర్పూరము. ఇవి ఆప్షన్ అండి. ఇవి వేసుకుంటే మనకి టెంపుల్ స్టైల్లో పానకం వస్తుంది. ఇలా కరిగిన తర్వాత వడగొట్టుకోవాలి. ఏమైనా నలకలు ఉన్నా పోతాయి. రోలు లేదా మిక్సీ జార్ తీసుకొని అందులో మనకి మిరియాలు 20 వేసుకొని ఒక 2-3 ఇలాచీ వేసుకోవాలి. స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కచ్చా పచ్చాగా దంచి అప్పటికప్పుడు దంచితే ఫ్లేవర్ బాగుంటుంది. ఆ వాటర్లో యాడ్ చేసుకొని తులసాకులు కలిపి యాడ్ చేసుకోవాలి. ఏదన్నా బౌల్లోకి తీసుకొని అందులో తులసి దళము సమర్పించి స్వామివారికి నివేదించుకోవాలి. మండు టెండర్లో ఈ పానకము మనము స్వీకరించడం వలన జీర్ణక్రియ మెరుగుపరిచి దాన్ని శుద్ధి చేసి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. వీడియో కామెంట్ సెక్షన్